ఒక పాట ఆలోచింపజేస్తుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఒక పాట సమాజాన్ని ఉద్యమం వైపు నడిపిస్తుంది. ధరలిట్ట మండబట్టి నాగులో నాగన్న, ధరల మీద మన్ను పొయ్య నాగులో నాగన్, ధరలిట్ట మండబట్టి నాగులో నాగన్. ఒక పాట ఆలోచింపజేస్తుంది. కొత్త విట్టం పెంచాలయ్యా జాడలేదమ్మా, నెల్లూరు ఎర్ర జెండా అడుగుతున్నాదో, పాట సమాజాన్ని మేల్కొల్పుతుంది. వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఒక పాట ఆలోచింపజేస్తుంది. ఒక పాట సమాజాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఒక పాట సమాజాన్ని ఉద్యమం వైపు నడిపిస్తుంది. అలాంటి ఎన్నో పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి క్రాంతి ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. క్రాంతి గారు నమస్తే అండి. క్రాంతి గారు, మీ పాటలు సమాజాన్ని చైతన్యవంతం చేస్తాయి, మీ పాటలు సమాజాన్ని మేల్కొల్పుతాయి. అయితే క్రాంతి అంటే ఎవరు? క్రాంతి గురించి క్రాంతి చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు? నా పేరు క్రాంతి. వాస్తవంగా నా పేరు మస్తానయ్య అని పెట్టారు. మస్తానయ్య. అయితే నేను పుట్టక ముందే నా కొడుకు పుడితే క్రాంతి అని పేరు పెట్టాలని చెప్పి మా నాయన కోరిక. ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి నన్ను ఎవరు మస్తానయ్య అనే పేరుతో పిలవరు, అందరూ క్రాంతి క్రాంతి అని అంటారు నన్ను. నింగిలో నా వెన్నెలమ్మా, నింగిలో నా వెన్నెలమ్మా, పెంచలేడమ్మా, కొత్త విట్టం పెంచాలయ్యా జాడలేదమ్మా, నెల్లూరు ఎర్ర జెండా అడుగుతున్నాదో, కొత్త విట్టం పెంచాలయ్యా జాడలేదమ్మా, సమరశీల ఉద్యమాల స్ఫూర్తి నువ్వు పెంచేలయ్యా, నువ్వు ఎత్తిన ఎర్ర జెండా పట్టినేమో చేస్తున్న శబదం, నీ ఆశయ సాధన కోసం అడుగులు వేస్తామో, నువ్వు కోరిన సమాజాన్ని నిజము చేస్తామో, నింగిలో నీ వెన్నెలమ్మా, నింగిలో నీ వెన్నెలమ్మా, పెంచలేడమ్మా, కొత్త విట్టం పెంచాలయ్యా జాడలేదమ్మా. మరి క్రాంతికి ఈ విప్లవ గీతాల వైపు కావచ్చు, జానపద గీతాల వైపు కావచ్చు, ఆకర్షితులను చేసినటువంటి అంశం ఏంటి? అంశం అనేది ఏం లేదు సార్, మేము ఫ్యామిలీ, నా ఫ్యామిలీయే కళాకారుల ఫ్యామిలీ. ఓకే. 1989లో నేను పుట్టాను. 91లో అక్షర కళాదీపం అని ఒక కలెక్టర్ రాజు గారి హయాంలో అక్షర కళాదీపం వచ్చింది. ఆ అక్షర కళాదీపంలో 2 సంవత్సరాలు బిడ్డగా ఉన్నప్పుడే నన్ను మా అమ్మ మా నాయన భుజాన వేసుకుని వెళ్ళి ప్రదర్శన ఇచ్చేవారు, ఊరు ఊరు తిరిగి చదువుకోమని చెప్పి రేత్రి బళ్ళ కోసం. అక్కడ నుంచే నాకు బీజం పడింది అని చెప్పాలి. సో రాత్రి బడుల మీద ఏదైతే పాటలు రాశారో దాంట్లో మీకు నచ్చిన పాట? చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి, చూపును అది సమస్త విశ్వం విద్యార్థి, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలో
ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన పెరిగేది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందం చదువులో, అనుభవించే సౌకర్యం చదువు చేతి భిక్షరా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. చాలా మంచి పాట పాడారు. మరి మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ దాకా చదువుకున్నాను సార్, బిఏ గూడూరులో ఎస్కేఆర్ కాలేజీలో డిగ్రీ దాకా చదువుకున్నాను. దాని తర్వాత కొనసాగించలేకపోయారా చదువుని? అంటే చదువు మీద మీరు ఇంత మంచి పాట పాడారు కదా. అవును సార్, చదువు అయిపోయిన తర్వాత ఎల్ఎల్బి చేయాలనేది నా ఆలోచన, కానీ అంటే మా నాయన కోరిక, కానీ అంత దూరం బాగాలేకపోయినా. ఎందుకంటే ప్రోగ్రామ్స్ అప్పటి నుంచే నాకు ఒక డిగ్రీలో ఉన్నప్పటి నుంచే ఈ పోరాటాల మీద పాటలు పాడాలి, పాటలు రాయాలనే ఉద్దేశంతో అంత దూరం బాగాలేకపోయాను. ఇట్లా ప్రజల్లోకి వచ్చి పాటలు పాడటంతోనే నా ఈ చదువు కూడా పక్కకి వెళ్ళిపోయింది. సో పోరాటాలు, ఉద్యమ గీతాలు, విప్లవ గీతాలు, అవును. సో దీని మీద ఆకర్షితులయ్యారు. అవును. సో ఏదైనా నాయకుడు ప్రోద్బలం ఉందా? అంటే నాయకుడిని ఇన్స్పైర్ గా తీసుకుని ఇటువైపు వచ్చారా, లేకపోతే మీ ఫాదర్ ఈ రంగంలో ఉన్నారు కాబట్టి వచ్చారా? మా ఫాదర్ ఈ రంగంలో ఉన్నారు. నాకు మొట్టమొదటి నాకు పాట నేర్పించింది మా అమ్మ, ఆ మంచి సింగరు. మా నాన్న కూడా సింగరే. ఆ ప్రోద్బలంతో ముందుకు వచ్చాను. తర్వాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆయన జీవితం చదివాను, కామ్రేడ్ జక్కా వెంకయ్య గారి జీవితం చూసా కళ్ళతో. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తో ముందుకు వచ్చాను సార్ నేను. సో కామ్రేడ్ పెన్సిల ఇటీవల చనిపోయినటువంటి పెన్సిల కూడా మీ స్నేహితుడు అంటే? అవును సార్, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. వారితో మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? పెంచిలయ్య నేను నర్తకి సెంటర్లో సఫ్దర్ హష్మి ఓపెన్ థియేటర్ షార్ట్ అనే పేరుతో ప్రజానాట్యమంలో జరిపిన అనేక కార్యక్రమాల్లో మీ ఇద్దరం కలిసి డ్రగ్స్ వల్ల ఈరోజు సమాజం ఏ విధంగా నాశనం అయిపోతుంది. ఈ డ్రగ్స్ మీద ఒక ఉద్యమంలో పోరాటాన్ని చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ పెంచలేకర్. కామ్రేడ్ పెంచలేకర్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి నెల్లూరులో. సో ఒక చైతన్యం, గంజాయి మీద పోరు చేస్తూ ఆ పోరాటమే ఆయన గురువుగా మరి తన ప్రాణాలు కోల్పోయారు. కూలీనాలి కుండి కాలం కరువ చూసి మూసి పండు జిల్లేడాకునైతే వాలే సూర్యుడల్లే, నేను పండు జిల్లేడాకునైతే వాలే సూర్యుడల్లే. తెలంగాణ చింతల యాదగిరి గారు రాసినటువంటి నా చిట్టి చేతులతో నాకు ఫేమ్ వచ్చింది సార్. స్కూల్లో నేను ఆ పాట పాడితే ఫస్ట్ మొత్తం చప్పట్లు కొట్టడం, టీచర్లు వచ్చి నన్ను మెచ్చుకోవడం, అదొక కొత్త అనుభూతి. కానీ ఎంత వయసు ఎంత ఆ టైంలో? అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను సార్. 6వ తరగతి. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో నా గలి నేను దున్నేనానయ్యో, నా కన్నా వారికి 7 ఏళ్లప్పుడే దూరమయ్యానే, దొరగారి అడ్డా కొట్టం కాడికి చేరుకున్నానే, 3 మూడల గర్రతో 30 గొడ్డను వేసేది అయ్యో మేపేది నేనయ్యో, 3 మూరల కర్రతో 30 గొడ్డను మేపేది నేనయ్యో, దిక్కు దిక్కులు ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చాను ముల్లయ్యో, గుచ్చేను ముల్లయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో నా గలి నేను దున్నేనానయ్యో. ఆ పాట చిన్నప్పుడు పాడితే కొత్తగా చప్పట్లు కొట్టడం అది నాకు ఫస్ట్ టైం ఆ సమయం. కాబట్టి నేను ఎలాగైనా మంచి సింగర్ అవ్వాలని చెప్పి అప్పటి నుంచే ఉబరాటం నాకు. సో ఇన్ని మంచి పాటలు అయితే మీరు పాడారు కదా, సో చదువు కూడా డిగ్రీ వరకు చదివారు. ఎప్పుడన్నా జాబ్స్ కోసం ప్రయత్నించడం కానీ, ప్రస్తుతం ఏం చేస్తున్నారు జీవనోపాధి కోసం? సార్ నా జీవనోపాధి ప్రస్తుతానికి పాటలు రాస్తాను, నేను పాటలు పాడతాను. నా ఇదేంటంటే నేను ప్రజానాట్యం అంటే కళాకారుని మెయిన్. అది నా వృత్తి కాదు, అది నా బాధ్యత. నా బ్రతుకు జీవనం కోసం ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటా బయట, జానపద ప్రోగ్రామ్. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అంత ఆదరణ ఉందా జానపద కళాకారులకి? లేదు సార్. తెలంగాణలో కళాకారులకు ఉన్నటువంటి ఆదరణ మన ఆంధ్రాలో లేదు, అసలు గౌరవించడం లేదు. అది చాలా బాధాకరం. అదే ఈ మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి మీరేమైనా విన్నవిస్తారు? ఎందుకంటే ఈరోజు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిత్రరంగం నుంచి వచ్చినటువంటి కళాకారుడు కాబట్టి అవును, వారిని కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, మీరు ఏమైనా విన్నవించే విషయం ఉందా? ఉన్నా సార్. చెప్పండి. పాట రూపంలో చెప్పగలరా? మాట రూపంలో మాట రూపంలో చెప్పండి. ఓకే. ఈ రాష్ట్రంలో నిజమైన కళాకారుడికి ఇంతవరకు గుర్తింపు కార్డులు అనేవి లేవు. రికమెండేషన్లు పెట్టుకొని కళాకారులు కాని వాళ్ళు కూడా గుర్తింపు కార్డులు తెచ్చుకొని ఆ ఉపాధి పొందుతూ ఉన్నారు. ముసలోళ్ళు అయితే పింఛను పొందుతూ ఉన్నారు. నిజమైన కళాకారులకి ఆ గుర్తింపు కార్డులు కూడా లేవు. దయచేసి ప్రభుత్వం కళాకారులను గుర్తించి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వండి. కళాకారులు కూడా ఉపయోగం. ఇప్పుడు ఒక విషయాన్ని ఒక సభ పెట్టి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఒక పాటలో ఒక 5 నిమిషాల్లో పాడిన ఒకటే, ఆ విషయం 10 సార్లు నువ్వు సభలు పెట్టి మాట్లాడినా అర్థం కాదు. అదే ఆ విషయాన్ని ఒక పాటలో చెప్పేది కళాకారుడు. ఒక్క పాటతో ఆ విషయం అర్థమైపోతుంది. కాబట్టి కళాకారులు చాలా అవసరం సమాజానికి. దయచేసి ప్రభుత్వాలు గుర్తించి కళాకారులను ఆదుకోండి, కళల్ని ప్రోత్సహించండి. వాస్తవంగా తెలంగాణలో కూడా చాలా వరకు కళాకారులకి మీరు అన్నట్టు ప్రోత్సాహం ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా కళల రూపంలో, పాటల రూపంలో ప్రజల మధ్యకి వెళ్తాయి. మరి ఆంధ్రాలో ఆ పరిస్థితి ఉందా? లేదు సార్, ఆంధ్రాలో అయితే లేదు. ఎవరైతే నాయకులకు దగ్గరగా ఉంటారో వాళ్ళ కళాకారులు ఉంటారో వాళ్ళకే అవకాశాలు వస్తున్నాయి, కానీ నిజమైన కళాకారులు రావట్లేదు. తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన ప్రతి కళాకారుడికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. అసలు కళాకారుడు అంటేనే వాడు ఎట్టాడు కళాకారుడు, వాడు గొంతెలా ఉంది, వాడు డప్పు పెట్టుకొడుతున్న తర్వాత సంగతి. కళాకారుడు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. మన ఆంధ్రాలో అది లేదు. అది చాలా బాధాకరం సార్. తెలుగు సోదరా నిజము చూడరా, చీలిపోతే మేలనేది గాలి మేడరా, వట్టి పగటి కలేరా. తెలుగు సోదరా నిజము చూడరా, చీలిపోతే మేలనేది గాలి మేడరా, వట్టి పగటి కలేరా. తెలంగాణ మనదేరా, రాయలసీమ మనదేరా. తెలంగాణ మనదిరా, కోస్తా జిల్లాలు మనదేరా, రతనాలు పండించే రాయలసీమ మనదేరా. కళలకు సిరులకు నిలయమైన భూమిరా, కళలకు నిలయమైన భూమిరా. తెలుగు సోదరా మనం చూస్తా ఉన్నాం కదా సార్ టీవీలలో, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తొల కొట్టుకోవడాలు, మీసాలు తిప్పుకోవడాలు చెప్తే ఫలానా ఏరియాలో ఫలానా ప్రజలకి ఫలానా ఇబ్బంది ఉంది అని చెప్పి మాట్లాడే ఎమ్మెల్యే ఒకడు లేడు. కాబట్టి ప్రజలు కూడా గుర్తించి మంచి నాయకుల్ని ఎన్నుకుంటే మంచి సమాజం ఏర్పడుతుంది. అది జనం గుర్తించుకోవాలని దానికోసం నా పాటని, నా మాటని, నా డప్పుని ఉపయోగిస్తా. గీతాంజలి సినిమాలో చాలా మంచి పాటలు ఉన్నాయి సార్. దాంట్లో నాకు బాగా ఇష్టమైంది, ఓ పాపాలాలి ప్రేమకే లాలి జన్మకే లాలి పాడన తీయగా, ఓ పాపాలాలి నా సోలగా నీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా. చక్కటి పాట. ఎందుకంటే మ్యూజిక్ తో, ఇళయరాజా మ్యూజిక్ లో ఈ పాట విన్నాము. జానపద కళాకారుడి డప్పులో ఈ పాట వినడం అంటే చాలా బాగుంది కదా, అద్భుతంగా. అంటే మ్యూజిక్ మనం కంపేర్ చేసుకోవచ్చు, కానీ డిఫరెంట్ స్టైల్లో అయితే పాడారు మీరు. చాలా చక్కటి పాట అయితే పాడారు. ఎప్పుడైనా మీరు పాటలు పాడినప్పుడు, విప్లవ గీతాలు కావచ్చు, ఉద్యమ గీతాలు కావచ్చు, పాడినప్పుడు ఇబ్బంది పడ్డ సందర్భాలు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కానీ ఉంటాయి? నన్నైతే ఇబ్బంది పెట్టడం అంటే సార్, ఒకసారి మణిపూర్ గురించి మీకు తెలిసి ఉంటుంది. మణిపూర్లో దారుణం జరిగి ఆ ఇళ్ళని తగలబెట్టేసి దళితులవి, క్రిస్టియన్స్వి ఒక అమ్మాయిని నగ్నంగా ఊరేగించారు. అయితే దానికి వ్యతిరేకంగా ఒక ట్రాక్ తీసుకొని ఆ ట్రాక్ లో మా టీచర్ గారు, గోపీనాథ్ అనే టీచర్ గారితో ఒక పాట రాయించాను. ఆ పాట రికార్డింగ్ చేయించే డబ్బులు నేనే పెట్టుకొని ఆ పాటను ఫేస్బుక్ లో పెడితే ఫేస్బుక్ కూడా ఆ పాటను బ్యాన్ చేశాడు సార్. గతంలో మణిపూర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా వరకు ఎందుకంటే ఉద్యమం తీవ్రతరం అవుతుందని ప్రభుత్వం కూడా అట్లా నాకు చాలా జరిగాయి సార్. అంటే ఒక స్టేజ్ మీద ఒక ఆయనకి సన్మానం జరుగుతుంది, నన్ను పిలిచారు గెస్ట్ గా. నేను అప్పుడు సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక పాట పాడా, పరుల కోసం పాటు పడని నరుడి బ్రతుకు దేనికని, మూగనేలకు నిరంజని వాగు
నరుడి బ్రతుకు దేనికని అని ఈ పాట పాడితే ఖచ్చితంగా హట్ అయి ఉంటారు. అట్టే సగంలో ఆపేసి నన్ను అబ్బాయిని దించేయండి అన్నారు. దించేయండి అన్న. అప్పుడు నేను మైక్ తీసుకుని వరదాం అనుకున్నా. ఈ పాట మీకు అంత డైరెక్ట్ గా కొట్టిందంటే మీరు ఏం ఎలాగ పోసారు ఎలాగట్లేదని అర్థం అని అంతే కదా. అరదాం అనుకున్నా. కానీ మనకి ఎందుకు ఇట్లాంటివి చాలా జరిగాయి సార్ నాకు. పాటని ప్రాణంగా మార్చుకుని ఆయనైతే ముందుకు సాగుతున్నారు. సమాజాన్ని చైతన్యం చేయడం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ కళాకారుని ఆదుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యమంత్రి గారు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకరు స్పందించి ఇటువంటి కళాకారులు, ప్రజానాట్య మండలి కావచ్చు, ఇటువంటి కళాకారులని మరి కళాజాతాలు ఎన్నో నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మరి కళాకారులను ఆదరించారని మరొకసారి సవినయంగా వినతి చేస్తూ చివరిగా ఎస్పి బాలు గారి ఇష్టం అన్నారు కాబట్టి అవును, ఒక పాట బాలు గారిది క్లైమాక్స్ లో అదిరిపోయే టచ్ ఉండాలి. మీ ఇష్టం. ఆగస్ట్ 15 వస్తుంది కదా సార్, దానికి కొంచెం మనం ముందు మనకు ఆగస్ట్ 15 వస్తుంది. ఎస్పి బాలు గారిది దానికి సంబంధించి పాడదాం అంటారు. అంటే దేశభక్తి గీతం. ఎస్, దేశభక్తిని సినిమా పాటే సార్, రగిలించి సినిమా పాటేనా అయినా పర్లేదు. దేశభక్తి గీతం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోచలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అడిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు సురకత్తులు జడిపిస్తే, మానవ కుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి, మాతృభూమి మృదుటపై నెత్తుటి తిలతో దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిబుద్ధులు తిని బతికే నీకు చిస్తుంది కట్టాడ్రా అని పెళ సంఖ్యలు దించి స్వరాజ పోరాటమించి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు, భూమి ఒడిలోనే ఒడిగాడు, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఈ పాటలో నాకు ఇష్టమైన బిట్ ఏదంటే, అడిగడిగో అడిగడిగో ఆకాశం హల్లున తెల్లారి వస్తున్నాడడిగో మన అగ్గి పిడుగు అల్లూరి, అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని పంపమడిగిన దుష్టుడు, ఎవడా పొగరు పట్టిన తెల్లగొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము ఎంచి పన్ను నడిగే కొమ్ముడొచ్చిన దమ్ము ఎవడికి వచ్చరా, కష్ట జీవులు అన్నా మన్యం తర్వాత ఇంకో పెట్టాను సార్. ఓకే ఓకే అక్కడ కట్ చేసుకుంటాం. అన్నా మన్యం ధర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల నెట్టి మరపి రంగులెక్కు పెట్టి, 100 గుళ్ళు ఒక్కసారి పేచితే, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. అదిరిపోయే పాట నిజంగా. అసలు టోటల్ లిరిక్స్ కూడా సూపర్ గా ఉంటాయి. ప్రతి లిరిక్ కూడా చాలా మంచి పాటతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చాలా ధన్యవాదాలండి. సో చివరిగా నిర్వహణ చెప్పదలుచుకుంటే, మరి సాస్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే కళాకారుగా ఒక క్రాంతి అనేవాడు కళాకారుడు ఉన్నారని గుర్తించి నన్ను ఇంటర్వ్యూ చేశారు. అలాగే మన నెల్లూరు వాళ్ళు కూడా దయచేసి మన సాస్ టీవీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎందుకంటే
మంచి విషయాల్ని బయట తీసుకొస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఛానల్ మనకు సమాజానికి కావాలి, మన నెల్లూరుకి కావాలి. రైట్, ఇదైతే వారు మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నారు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎంతో మంది కళాకారులని మీకు పరిచయం చేసేటువంటి బాధ్యత సాస్ టీవీ తీసుకుంటుంది. మీకు మరింత ఉన్నత భవిష్యత్తు ఉండాలని Thank you. ఆశిస్తూ Thank you. ఇది వాళ్ళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.